విద్యారంగ పురోగతితోనే మహబూబ్నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆయన విద్యార్థులకు ఎఫ్సెట్ మరియు నీట్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను తన సొంత నిధుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలంటే తప్పనిసరిగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. చదువు ఒక్కటి మనిషిని మెరుగుపరచగలదని, అసమానతలను తొలగించి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది విద్యేనని ఆయన పేర్కొన్నారు. సమాజంలో గౌరవం, గుర్తింపు, మంచి స్థానం ఇవన్నీ చదువుతోనే సాధ్యమని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ధారించుకొని క్రమశిక్షణతో చదువుతో ముందంజలో ఉండాలని, ప్రతిరోజు కొత్తగా నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం ఎఫ్సెట్లో మంచి ఫలితాలు, అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గున్నా మనోహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, నాయకులు శ్రీనివాస్ యాదవ్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి తదితరులు పాల్గొన్నారు. రోజు గంట 2 గంటలు దీని మీద దృష్టి పెట్టి పాత వర్క్ పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని మీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎట్లుంటుంది అంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కాకుండా కూడా వేరే మార్కులు వస్తాయి, మీకు వస్తాయి కదా. ఈక్వేషన్స్, కొన్ని థియరీ క్వశ్చన్స్ అవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, పాత పేపర్లు రెగ్యులర్గా సాల్వ్ చేస్తూ ఉండాలి. మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ పరంగా ముందు ఎదగాలి. ఎదిగి అవకాశాలను అందిపుచ్చుకుంటే వాళ్ళు పై స్థాయికి వెళ్తారు. ఒకరు అదే ఠాగూర్ సినిమాలో చూడండి, ఒకరు ఒక ముగ్గురికి సాయం చేసినట్టు మీరు ఒక స్థాయి మంచికి వెళ్ళిన తర్వాత మీరు ఒక ముగ్గురికి సాయం చేస్తే మన నియోజకవర్గం అంతా కూడా విద్యాపరంగా మంచిగా ఇదవుతుంది. కాబట్టి లా కాలేజీ తీసుకొచ్చిండు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మన ఎవరు ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి IIIT ఏదైతుందో కేవలం బాసరలా ఉండేది. తెలంగాణ స్టేట్లో కేవలం ఒకే ఒక దగ్గర బాసర, కానీ ఆ IIIT కేంద్రాన్ని కూడా మహబూబ్నగర్ తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ఎమ్మెల్యే వారికి దక్కిందంటే ఎడ్యుకేషన్ మీద ఎంత అభిమానం ఉందని గ్రహించారు. కాబట్టి SSC పాస్ అయిన విద్యార్థులు IIIT ద్వారా కూడా అడ్మిషన్స్ పొందుతున్నారు. అందుకే మీకు మొన్న చెప్పిన, ఇప్పుడు ఫర్దర్ ఎడ్యుకేషన్ పోవాలంటే అపార్ ఐడి జనరేట్ అయితేనే మీరు ఎఫ్సెట్ కానీ అప్లై చేయడానికి వస్తుంది. అందుకే రోజు కూడా మేము ప్రేమ చెప్తున్నాం, ఇమ్మీడియట్గా మీరు అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసేటువంటి ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అపార్ ఐడి ఉంటేనే టు అప్లై ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా కూడా అది చేసుకోండి. ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్ చాలా ఇది ఉంది కాబట్టి మన వంతు కూడా సార్ అన్నట్లు రోజుకు 2 గంటలు చదవండి. రోజుకు 2 గంటలు చదివి మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం.